మే నుంచి 93,000 మందికి కొత్తగా పింఛన్లు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడి. రాష్ట్రంలో 93,000 మంది వితంతువులకు మే నెల నుంచి కొత్తగా పింఛన్లు ఇవ్వనున్నట్లు సెర్ఫ్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు తెలిపారండి. విజయనగరం జిల్లా గంట్యాడలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్రంలో కొత్తగా దాదాపు 5 లక్షల మంది పింఛన్లకు అర్హులుగా ఉన్నారని, వారందరికీ త్వరలోనే మంజూరు చేస్తామని, ఉపాధి కల్పన, మహిళల స్వయం సాధికారిత, మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా మండలాన్ని ఒక యూనిట్ గా తీసుకుని విజన్ డాక్యుమెంట్ ను రూపొందిస్తున్నామని, స్వయం సహాయక సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి మండలానికి ఒక మహిళా భవనాన్ని నిర్మించి దాన్ని శిక్షణ కేంద్రంగా తీర్చిదిద్దుతామంటూ పేదరిక నిర్మూలన, నిరుపేద కుటుంబాలను దాతలకు అప్పగించి వారి ద్వారా మెరుగైన జీవన విధానం అందేలా చర్యలు తీసుకోబోతున్నామంటూ మనకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు అయితే తెలపగా, గడిచిన ఏడాది 2024 మే నెల నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో 93,000 మంది వితంతువులు పింఛన్ కోసం అయితే ఎదురు చూస్తూ ఉండగా, వీరందరూ మే నెలలో దరఖాస్తు చేసుకుంటే పింఛన్లను మంజూరు చేస్తామంటూ ప్రభుత్వం అయితే చెప్తూ ఉండగా, 50 ఏళ్లకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీలకు జూన్ నెల నుంచి దరఖాస్తులు తీసుకునే అవకాశం అయితే ఉంది. ఈ మేరకు 50 ఏళ్ల పింఛన్ అర్హులు ఎవరంటే, ఆధార్ కార్డులో 50 ఏళ్ల వయసు ఉండి, రేషన్ కార్డు ఉండి, అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీలుగా, ముస్లిం మైనారిటీలుగా క్యాస్ట్ సర్టిఫికేట్ పొంది ఉన్నవారు ఈ పింఛన్ దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఈ విధంగా మే నెలలో వితంతువుల పింఛన్, జూన్ నెలలో 50 ఏళ్లు ఆ పైన వృద్ధాప్య పింఛన్దారులకు పింఛన్ల మంజూరునైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టనుంది. ఈ మేరకు కొత్త పింఛన్లకు సంబంధించి ఎప్పుడైనా ఏదైనా ప్రభుత్వం నుంచి తాజా ప్రకటన వచ్చిందంటే ఆ సమాచారం వెంటనే మన ఛానల్ మీకైతే వెల్లడిస్తుంది. ఈ సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఈ ఛానల్ ద్వారా చూసి తెలుసుకుంటూ ఉండడం కోసం వెంటనే ఈ ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.